కవిత అరెస్ట్ తో బీజేపీకి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మీరు తప్పు చేసి బీజేపీని విమర్శిస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణను దోచుకున్నది సరిపోక ఢిల్లీ వెళ్లారా అంటూ ప్రశ్నించారు. చట్ట పరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను. ఎవరు ఇమ్మన్నారు వారు ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు, ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు తగలు పెడతారు. మీకు చేతులు ఎలా వస్తున్నాయని అడుగుతా ఉన్నా. కనీసము సిగ్గు అనిపించడం లేదా మీకు? మీరు చేసే వ్యాపారం ఏంటి? అందులో అక్రమాలు ఏంటి? దానికి ధర్నాలు ఎందుకు? ప్రధానమంత్రి దిష్టిబొమ్మ ఎందుకు? బీజేపీ ఎందుకు విమర్శిస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? లెంపలు వేసుకొని కోర్టు ముందు దోషిగా నిలబడి కోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు మేము మరి నిలబడి ఉంటామని చెప్పాలి. కానీ